అర్జున కుల పెద్దలకు, వివిధ గ్రామ పెద్దలకు, మహిళా సంఘాల యూత్ నాయకులకు, చిన్నలకు, పెద్దలకు, అదేవిధంగా మనకి పిలిచిన వంటి మన పర్సనల్ రమేష్ అన్న, మాది చిన్నరాపేట గ్రామం, చిన్నరాపేట మండలం, వరంగల్ జిల్లా. మా డప్పు కళాకారు తరఫు నుంచి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు, చిన్నలకు, పెద్దలకు, మహిళా సంఘాల యూత్ నాయకులకు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వాద్యంపాలకు అందరికీ మా డప్పు కళాకారు తరఫు నుంచి శిక్ష నుంచి కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. కళాభివందనాలు. దయచేసి ఇక్కడ ఉన్న అవ్వాలి అక్కలంతా ప్రతి ఒక్కరు చేతులెత్తి అమరే అన్నాడు. అందరి చేతులు ఎత్తాలవా? అందరి చేతులు ఎత్తాల, అందరి చేతులు ఎత్తాల. అమరే ఉప్పలవ్వా, ఉప్పలవ్వా, అమరే ఉప్పలవ్వా. అదేవిధంగా ఇద్దరు కొడుకులకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వెళ్ళిపోతున్నది కాబట్టి మన ఉప్పలవ కొడుకులు, కోడళ్ళు, బిడ్డ, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ములు, అక్క జిల్లలు ముందుకు రావాలవా? ఈ తలగూరు పెట్టడైనా ముందుకు రావాలా? అవా అన్నుడు అన్నుడు నీకాడికి వస్తారు అందరు. అవా రాధా, సరిత, హైమావతి, సిద్ధు, డేవిడ్, శైలజ, నవ్య, రమ్య, రవి వీళ్ళందరూ ముందుకు రావాలవా? పేర్లు చదివిన వాళ్ళందరూ ముందుకు రావాలి. సాయిలు కూడా ముందుకు రావాలవా? ముందుకు రండి, ముందుకు రాండి అన్న. మనవళ్ళు, మనవరాలు అందరూ ముందుకు రావాలవా? ముందుకు రండి. తెలవరు పెట్టడానికి ముందుకు రావాలి అందరూ. మనవళ్ళు, మనవరాళ్ళు, అక్కలు, అక్క జిల్లాలు, అన్న దమ్మలు ముందుకు రావాలి. స్వాములు అందరూ ప్రతి నిలబడండి. అక్క నిలబడాలి, అన్న నిలబడాలి. ఓకే ఓకే. మన ఇల్లు మన మన భర్తతో ఉంటుంది. శైలు నేను వెళ్ళిపోతూ ఉన్నానయ్యా. మన కొడుకులు, మన బిడ్డ పైనమయ్యా, మనవళ్ళు, మనవరాళ్ళు, మన బలుగం పైలమయ్యా అని ఉప్పలవ ఆత్మ ఘోషిస్తాను. ఆత్మ ఘోషిస్తాను. ఓ నేస్తమా నేను వెళ్ళిపోతున్నా. మన పిల్లలు
ఒక బిడ్డ చెవుల నోరు పెట్టి ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఏది ఉన్నా కూడా కన్న తల్లి కన్న తండ్రిగా చెప్తారు ఎవరైనా. నీ బిడ్డకు భర్త లేడు, నీ అల్లుడు నీకంటే మరణం పొందిండు, నీ బిడ్డ చెవుల నోరు పెట్టి అబ్బా ఓ అబ్బా అని నీ ఇద్దరు కొడుకులు, నీ ఒక్కగానొక్క బిడ్డ, నీ కోడళ్ళు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు, నీ పాలోళ్ళు, నీ ఊరంతా, మీ చుట్టాలంతా చెవుల నోరు పెట్టి ఉప్పలవ్వా ఓ ఉప్పలవ్వా అని 3 సార్లు పిలిస్తే ఇగలేస్తలేదు. నీ బిడ్డ చెవుల నోరు పెట్టి అవ్వా నా కష్టం అంతా ఎవరికి చెప్పుకోవాలి, అవ్వో ఎంత మంచిగా అరుచుకున్న కోడళ్ళు అవుతారే, అవ్వో ఎంత మంచిగా అరుచుకున్న కొడుకులు అవుతారే, అవ్వో కోడళ్ళ కింద బతుకు అవుతుంది, అవ్వో మా నాన్న నిలిచిపెట్టిపోతానా అవ్వో అని నీ బిడ్డ ఒక బిడ్డ చెవుల నోరు పెట్టి పిలిచినదా బిడ్డ పిలిచినదా పిలిచినరా పిలిచినరా వాళ్ళను పిలిచినరా పిలిచిన పిలుపులేమో కన్న చేరవయే
అమర హే అమర హే. మీ మొక్కలేమో కాదమ్మా. మీ అన్నప్పుడు ఓయ్యా నీకే కొట్టేస్తానా డప్పు? ఎవరే కొట్టేది? దయచేసి ఇక్కడ అన్నలు అవ్వలు అక్కలందరూ మీ మొక్కలేమో కాదు, మనం ఏమి ఒకటి నివాళులు తప్ప, అమరహే తప్ప. చనిపోయిన వాళ్ళకి ఏమే, మనం కూడా ఒకళ్ళు పోయేటమే కాస్త వెనక ముందు. ఈ రోజులల్లా 20 సంవత్సరాలు బతుకుతా 100 సంవత్సరాలు బతికినట్టే. ఎందుకంటే మనం అవ్వ ఎన్ని రోజులు బతికింది కాబట్టి అవ్వ వయసు దాకా మనం బతకలేం. దయచేసి ఇది ఒక్కటే ఇస్తాం మనం. అందరు ఎత్తాలి, చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి, అందరు ఎత్తాలి. అమర్ హే ఉప్పలవ్వ, జోహార్ ఉప్పలవ్వ, జోహార్ ఉప్పలవ్వ. మన ఉప్పలవ్వ పేరు మీద మనవళ్ళు కానీ మనవరాలు కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ కోడళ్ళు కానీ అల్లులు కానీ చుట్టాలు కానీ కులపులు కానీ ఎవరైనా కానీ ఒక 100 ఒక 200 ఒక 300 చదివిస్తే ఆ ఆత్మ శాంతిస్తుంది. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎందుకు చదివేయాలని మీకు డౌట్ రావచ్చు. చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం. మనం దేవునిలో పోతాం, ఉండిలేస్తాం, అది మోక్షం జరుగుతుంది. మనకు కూడా మోక్షమే. ఎవరైనా కూడా మా మైకు దగ్గరికి వచ్చి చదివేయండి. పేరేం పేరన్నా? కొత్తపల్లి రవన్న మన ఉప్పలవ్వ పేరు మీద 100 పదాలు ఇవ్వడం జరిగింది. వారి వారి కుటుంబ సభ్యులకు జై బాబా. ఇంకెవరైనా ఉంటే అన్న ఏం పేరన్నా? కుమారస్వామి మన ఉప్పలవ్వ పేరు మీద 50 రూపాయలు చదివేయడం జరిగింది. వారి వారి కుటుంబ సభ్యులకు జై బాబా. రాంబాబు ఇప్పుడు ఇందాక 50 ఇచ్చిండు, మళ్ళా 50 ఇచ్చిండు. ఉప్పలవ్వ పేరు మీద 100 రూపాయలు చదివేయడం జరిగింది. వారి వారి కుటుంబ సభ్యులకు జై బాబా. అయితే ఉప్పలవ్వ ఏ మాసి సంపాదించింది బిడ్డ? ఏ మాసి సంపాదించింది? ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది ఉప్పలవ్వకు? ఎన్ని ఎకరాలు ఉన్నదవ్వా? 10 గుంటలు ఉన్నదా? నిజం చెప్పు, అబద్ధం ఆడద్దు. ఎన్ని ఎకరాలు ఉన్నది? 20 గుంటలు. ముసలాని పేరు మీద కాదు, మొత్తం కొడుకులకు ఇచ్చింది, కోడళ్ళకి ఇచ్చింది, అందరికి. అంతేనా? ఇంత మంది వచ్చిందంటే ముసలవ్వ ఆస్తులు కాదవ్వా, ఇల్లు కాదవ్వా, ఈ బలగం సంపాదించుకుని ఏది రాదు మన వెనుక. మనం పోతంటే ఏం తీసుకురాం, వత్త అంటే ఏం తీసుకపో, వత్త అంటే తీసుకురాం, పోతంటే ఏం తీసుకపో. అంతేనా కాదా? నాది నాది అంటావు నరుడా, నీదంటే